హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి పల్సర్ 150 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఎవరైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే గైస్ మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అండ్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి సో డెఫినెట్ గైస్ మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. సో ఈరోజు సేల్కున్న బైక్ వచ్చే గైస్ బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. అండ్ ఈ బైక్ వచ్చేసి 2012 మోడల్ గైస్, ఓకేనా. సో మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి బైక్ అనేది ఏ విధంగా ఉందో కూడా. అండ్ ఈ బైక్ యొక్క కలర్ గురించి మాట్లాడుకుంటే మిడ్ నైట్ గ్రే కలర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 50,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది గైస్. సో జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే కాలేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి అప్ టు 70% అయితే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు 90% అయితే ఉంది గైస్, ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కంప్లీట్గా న్యూ టైర్స్ అనేది చెప్పుకోవాలి గైస్, ఓకేనా. అండ్ బ్యాటరీ కూడా గైస్ కొత్త బ్యాటరీ వేయించాడని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకుని అయితే తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కంప్లీట్గా జీరో చలాన్స్, సో ఎటువంటి చలాన్స్ అయితే లేవు. బట్ ఒకవేళ గైస్ మీరు వెళ్ళేటప్పుడు కనుక ఒకవేళ చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమర్ అయితే క్లియర్ చేసి అయితే ఇస్తాడు గైస్, ఓకేనా. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్ గైస్, ఓకేనా. సో ఎప్పుడు కూడా యాక్సిడెంట్ కాలేదని చెప్పేశాడు. అండ్ అంతేకాకుండా ఎటువంటి సింగిల్ రిపేర్ కూడా లేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ అయితే ఎటువంటి అయితే అవైలబుల్ అయితే లేదు. అండ్ అంతేకాకుండా ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే కూడా బైక్ మీద అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. అండ్ మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క పేపర్స్ అండ్ అంతేకాకుండా ఒరిజినల్ ఆర్సీ కూడా మీకైతే కంప్లీట్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అండ్ అంతేకాకుండా జన్గోన్ డిస్టిక్ అండ్ జన్గోన్ లోకల్లో అయితే ఈ బైక్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అంతేకాకుండా లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన కస్టమర్ వచ్చేసి 18,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు గైస్. సో నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు అంట. అది మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే జన్గోన్ డిస్టిక్ కనుక నియర్ బై ఏరియాస్లో ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి క్లారిటీగా చెక్ చేసుకుని అయితే తీసుకోండి. అండ్ ప్రైస్లో కూడా గైస్ మీరు నెగోషియేట్ చేసుకోవాలని కూడా నెగోషియేట్ చేసుకుని అయితే తీసుకోండి. అండ్ బైక్ కూడా గైస్ సో క్లారిటీగా అయితే చెక్ చేసుకుని అయితే తీసుకోండి గైస్, ఓకేనా. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి గైస్ మీరైతే కస్టమర్ అయితే కాంటాక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా బైక్ ఆర్ కార్ కొనాలి అనుకుంటే ఆ బైక్ ఆర్ కార్ నేమ్తో పాటు మీ బడ్జెట్తో పాటు మీ లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే ఆ లొకేషన్లో అలాంటి బడ్జెట్లో అలాంటి వెహికల్ అనేది సెర్చ్ చేసి గైస్ సో నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అవుతుంది గైస్, ఓకేనా.